ఆత్మూరు పట్టణంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడిపై సిపిఎం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. సమస్యను పరిష్కరించడంలో మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ పూర్తిగా విఫలమయ్యారని, సోమశిల పైప్లైన్ వైఫల్యాలను కప్పిపుచ్చుతూ బూటకప్పు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని సిపిఎం నేతలు మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో సోమశిల పైప్లైన్ వద్ద నిజ నిర్ధారణ చేపట్టిన వారు ఇప్పటికైనా అధికారులు అబద్ధాలు కట్టిపెట్టి యుద్ధ ప్రాతిపదికన తాగునీటి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రధానంగా సిపిఎం పార్టీ పట్టణ కమిటీ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారంటే ముఖ్య కారణం, ఆత్మూరు పట్టణంలో గత 10 రోజుల నుంచి నీటి ఎద్దడిని ప్రజలు ఎదుర్కొంటున్నారు. వీటి మీద వాస్తవాలేంది, మున్సిపల్ అధికారులు చెప్పేటువంటి అబద్ధం మాటలేంది, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు ఏందని మీకు మీ ద్వారా పట్టణ ప్రజలందరికీ తెలియపరచాలని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న సిపిఎం పార్టీ ఆత్మూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల ఆత్మూరు పట్టణం నుంచి మొదలుపెట్టి సోమవారం కూడా క్షుణ్ణంగా సిపిఎం పార్టీ పట్టణ కమిటీ పరిశీలించింది. ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన తర్వాత దాబడుగుతున్న అధికారుల యొక్క నిర్లక్ష్యం, ఆత్మూరు పట్టణ ప్రజల మీద అధికారులు చూపించే కపట ప్రేమ ఇవన్నీ తేటతల్లమే. ముందుగా మేము గమనించినటువంటి లీకేజీలని మీ దృష్టికి తీసుకుని వస్తాం. మేము ప్రధానంగా 11 పెద్ద భారీ లీకేజీలని గమనించాం. సోమశిల నుంచి వచ్చే తాగునీటిపై ఒకటి పాత జంగాలపల్లి బొగ్గేరు దగ్గరలోని వేప చెట్టు దగ్గర పైప్ లైన్ను లీకేజ్ గమనించాం. కానీ దాన్ని మేము ఫోటో తీయలేకపోయాం. నీళ్ళైతే మడుగులాగా నిలబడిపోయి ఉండి చుట్టూ కంప చేరిపోయి పశువుల ఆవాసంగా ఏర్పడతాం. రెండవది వెంకటేశ్వర గుడి రేవూరు వినాయకుని గుడి దగ్గర ఈ మధ్య అధికారులు కూడా చెప్పారు, ఆడ ప్రైవేట్ వ్యక్తి మన తాగునీరు పైపులోనే బోర్ వేసినందువల్ల డ్యామేజ్ అయిందనేది చెప్పారు. మేము ఉదయం 10 గంటలకు పోయేటప్పుడు ఆ గుంత మడుగులాగా ఉండింది. మేము సోమశిల పర్యటన పూర్తి చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు కొంత లీకేజ్ ఏదో ఆత్మహత్య ఉన్నాయి. లేదు సార్, గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తాం సార్, మీరు వచ్చేటప్పటికి సోమశిలలో నీళ్ళే ఆపినట్టున్నారు కాబట్టి కొంతవరకే మడుగు కనపడతా ఉంది. ఇది ప్రతిరోజు ఒక ఫ్యాంటిల్ లాగా నీళ్లు ఎగజల్లుతూ ఉంటుంది సార్. నీళ్లు ఎగజల్లి చుట్టూ పొలాలు మొత్తం రోడ్డు మీద కూడా పడతా ఉంటుంది సార్. ఒక మడుగులాగా కనపడడం చూస్తుంది సార్. ఈ రోజు ఎందుకు నీళ్ళు ఆపినట్టున్నారని స్థానిక ఉన్నటువంటి మహిళలు. అంటే 5వది వడ్డిపాలెం ఎస్టీ కాలనీ దాటి ముత్తుకూరు బస్ స్టాండ్ లోపల ఒక పెద్ద టబ్ ఉంది, లీకేజ్ టబ్. అది నిండి పక్కన కడతా ఉంటే దాంట్లో కూడా అది కూడా డిస్టర్బెన్స్గా కనబడుతుంది. మనం తాగే తాగునీరు మీద మనకు అనుమానం వచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ప్రధాన ఇంకోటి ముత్తుకూరు బస్ స్టాండ్ పక్కన ఉన్న నీటి పైపు లైన్ వాళ్ళు ఏరుడైపోతుంది. అయినా రోడ్డు పక్కన ఉన్న ఈ అధికారులు ఈ మధ్య సోమశిలకి లోటుపాట్లు పరిశీలించడానికి పోతున్నా కూడా చేశారు కాదు. దాన్ని వెంటనే 50 HP కెపాసిటీ మీటర్ మోటార్ పెట్టండి. ఎట్టా మీరు గబ్బు పట్టించేసారు స్కీమ్ని. ఎట్టా ఈ లీకులు వేయాలంటే 4-5 రోజులు అవుతుంది. అప్పుడు దాకా 50 HP మోటార్ని పెట్టి ప్రతి వార్డు కూడా నీళ్ళు ఇవ్వండి. ఈరోజు మీరు ట్యాంకులు 15 ట్యాంకులు పెట్టామంటున్నారు. 15 ట్యాంకులు పెట్టిన తోలే నీళ్ళు ఎందుకంటే తాగేదానిగా? మీరు ఎక్కడ నీళ్ళు తోలుతున్నారు మాకు తెలియదా? జ్యోతినగర్ దగ్గర ఉన్నటువంటి చెట్ల నీళ్లు పట్టిన నీళ్ళని పేద ప్రజలు తాగమని తోలుతారా మీరు? ఒక్కో ట్యాంక్ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత బిల్లు రాసుకుంటున్నారు? ఇదా మీరు చేసేది? 15 ట్యాంకులు పెట్టి. అందుకని వెంటనే ఆ స్కీమ్ను పునరుద్ధరించి 50 HP మోటార్ని పెట్టి ప్రతిరోజు నీళ్ళు ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంత్రి గారు కూడా కోరుకుంటున్నాం, మీరు చెప్పే స్కీమ్ని 75 కోట్ల రూపాయలు తెచ్చిన స్కీమ్ని 70 రూపాయలకు సమానం చూస్తున్నారు అధికారులు. మీరు దృష్టి పెట్టండి, మీరు పరిశీలించండి. మీరు పరిశీలించకుండా వీళ్ళ మీద వదిలేస్తే మీకు తప్పకుండా చెడ్డ పేరు వస్తుంది. ప్రజలు మీరు వెనకబడతారని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.
అధికారులకు ఉంది, లేదా అధికారుల తరఫున ఎవరు చెప్పినా కూడా మేము తప్పు చెప్పి శిస్తావేస్తాం, లేదంటే మాత్రం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ ధనదోపిడిని మళ్ళీ మున్సిపల్ అకౌంట్లో జమ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవిస్తాం. నేను అన్ని రిపేర్లు చేసేసాను, వాటర్ వస్తూ ఉంది, లేని దగ్గర నేను ట్యాంకర్లు పంపిస్తున్నానని చెప్తున్నారు. మేము ఈ పత్రికాముఖంగా కమిషనర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా రాండి, మీరు మీతో ఉన్నటువంటి అధికారులు, అలాగే ఆత్మకూరులో పట్టణంలో ఉన్నటువంటి అఖిలపక్షాన్ని పిలవండి, అందరూ వెళ్దాం. నిజంగా లీకులు కానీ మీరు పూర్తి చేస్తుంటే, లీకులు కానీ లేకపోయి ఉంటే మీరు ఏది చెప్పినా కూడా మేము చేసేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి, మీరు అసత్యాలను చెప్పి ప్రజలని తప్పుదోవ పట్టించబాకండి. మీరు చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి మొదటగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, వెంటనే ఒక ఏజెన్సీకి ఆ బాధ్యతను అప్పగించాలా, లీకుల్ని వెంటనే చేసేదానికి ఒక ఏజెన్సీకి బాధ్యత అప్పగించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇందాక సన్నాని గారు ఆరోపించినట్లుగా అవినీతి నిజంగా జరగకుండా ఉంటే మీరే ఒక విచారణకి మీరే మిమ్మల్ని ఆదేశించుకోవడం అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలా లేని పక్షంలో మేము ఖచ్చితంగా ప్రజల చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మేము ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఈ ఆత్మకూరు పట్టణంలో దాదాపుగా 6 నెలల నుంచి ఇది ఉంది. ప్రజల ఓర్పుని మీరు ఈ రకంగా సొమ్ము చేసుకోవడం అనేది అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఈరోజు కూడా మున్సిపాలిటీ కుళాయిలకి నీరు రావడం లేదు, కానీ అదానీ ప్లాంట్కి మాత్రం ఇప్పుడు పోయి కార్డు పెడితే ఖచ్చితంగా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఎక్కడి నుండి అదానీ ప్లాంట్కి నీళ్ళు వస్తున్నాయో ప్రజలకు ఎవరు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, అదానీ ప్లాంట్ని మూసేయండి. అదానీ ప్లాంట్ని మూసేసి ఆత్మకూరుకి లిఫ్ట్లోకి రావాల్సినటువంటి నీటిని సఫిషియెంట్గా తీసుకొని వచ్చి ప్రజలకి అందించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా అదానీ ప్లాంట్కి మాత్రమే నీరు ఎందుకు ఇస్తున్నారని చెప్పి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడైనా సరి చేసుకోండి. మంత్రివర్యులు ఇప్పుడన్నా గమనించి అధికారులను ఆదేశించి అదానీ ప్లాంట్కి వెళుతున్నటువంటి నీటిని ఆపి ప్రజలకు అందించాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతగా మీకు ప్రేమ ఉంటే అదానీ మీద తాత్కాలికంగా కూడా అయినా ఆ పని చేయమని చెప్పి మేము ఆత్మకూరు పట్టణ ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవన్నీ ఏమీ చేయకుండా మీరు ప్రజలకి అసత్యాలు చెప్తున్నారు కాబట్టి ఈరోజు మేము బాధితులతో ప్రత్యేక రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీరు గమనించండి, వెంటనే ఏజెన్సీకి ఇవ్వాలా. ఆ రకంగా ఏజెన్సీకి ఇవ్వకపోతే మేము ప్రజాందోళనకి సిద్ధంగా ఉన్నామని చెప్పి కమిషనర్ గారిని హెచ్చరిస్తున్నాం. విలేకరులందరికీ నమస్కరిస్తున్నాను. సిపిఎం నాగయ్య, సిపిఎం లేదండి నాగయ్య. అయితే నిన్న ఈ టౌన్లో ఏదైతే మంచినీళ్ళు స్కీమ్ సరిగ్గా కాలేదని చాలా ఇబ్బందులు జరుగుతున్న సచివాలయం కూడా ధర్నా చేయడం జరిగింది. తీరా చూసినప్పుడు కమిషనరే ఒక రిపోర్ట్ తయారు చేసి వాట్సాప్లో వదిలి నీళ్లు రాకపోయేదానికి ఉత్తర కాలువ బాగోడు నుంచి అక్కడ నీళ్ళు ఆపిన దానివల్ల
సపన నీళ్ళు రాకుండా పోయి మాకు వచ్చేసరికి ఉత్తరకాలంలో నీళ్ళు రాకుండా ఆపేసాం. అందువల్ల టౌన్లోకి నీళ్ళు రాకుండా పోయి అందువల్ల రేవూరులో కూడా ఒక పైపు బోరేస్తా ఆ పైపు బోరేసిన దానివల్ల అక్కడ డ్యామేజ్ అయిపోయిన దానివల్ల నీళ్ళు రాలేదని చెప్పి చెప్పింది కమిషనర్. అయితే దీన్ని మేమంతా పార్టీగా కూడా ఏంటంటే ఇన్ని రోజులు ఇప్పుడు కూడా నీళ్లు రాకుండా ఉంటే ఎక్కడెక్కడ లీకేజ్ వస్తుంది ఏంది ఇష్యూ అనే దాని మీద మేము పార్టీగా మాట్లాడుకొని ఒక సర్వే చేసి మనం కూడా ఈ నీళ్లు ఇక్కడ మున్సిపాలిటీ దాదాపు 75 కోట్ల రూపాయలతో మన మినిస్టర్ గారు ఈ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిండు. అందువల్ల ఈ 75,000 కోట్లతో ఏర్పాటు చేసిన వాటర్ స్కీమ్ నాకు తెలిసి 100 సంవత్సరాల దాకా ఈ వాటర్ స్కీమ్ దెబ్బతినకూడదు. ఎందుకంటే ఎక్కడ విజయవాడలో హైదరాబాద్లో నెల్లూరులో కూడా అంత నీళ్ళు ఉండే పరిస్థితి లేదు. కొడుకు మనకున్న జనాభా ఓటింగ్ శాతం అయితే 33,000 ఉన్నప్పటికీ కానీ జనాభా కొడుకు 40,000 దాకా ఉన్నప్పుడు ఏంటంటే ఈ వాటర్ స్కీమ్ 100 సంవత్సరాలు పనికొచ్చిన 100 మందికి పనికొచ్చే అంత స్కీమ్ ఉంది. వాటర్ స్కీమ్ 100,000 1,000 మందికి సరిపోయే నీళ్లు వస్తాయి అనేది మనకు ఒక అంచనా.